ఆ సమస్య షార్ట్అవుట్ చేసి ఇచ్చేయాలండి సాయి గారు. అది కంక్లూడ్ చేయండి శర్మ గారు, షార్ప్గా స్ట్రైట్గా. శర్మ గారు మీది ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. ఈ ప్రాజెక్టు యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవటం అనేటువంటిదే పెద్ద తప్పండి. అక్కడి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. రెండోది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ రోజున నాకు మీకు గుర్తుందో లేదో ఎస్పీవీ ఓపెన్ చేయమన్నట్టుగా నాకు గుర్తు. అయితే అది కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. చేయకపోవడంతో వచ్చినటువంటి సెకండ్ ప్రాబ్లం. థర్డ్ వచ్చేసి కల్లా కాంట్రాక్టర్లతో గొడవలు, ట్రాన్స్ట్రాయ్ వాళ్ళతోటి గొడవలు. నాలుగోది వచ్చేసరికల్లా మీ R&R ఇప్పుడు ముఖ్యంగా ఈ పునరావాస దాని మీదట్న చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆ ఇష్యూస్ మూలకంగా న్యాచురల్ గా ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులు రిలీజ్ చేసేటప్పుడు ఇబ్బందులు ఇస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా నేను ఒక్కటే సమాధానం చెప్తున్నా. ఇవాళ నిజంగా నేషనల్ ప్రాజెక్టు దీనికి మేము ఇప్పుడు ఆల్రెడీ 15,000 కోట్లు ఇచ్చాం, 10 సంవత్సరాలు అయింది. ఇంకా నెక్స్ట్ 40,000 కోట్లు లేక 25 కోట్లు అంటే ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది. 2014కి సంబంధించి ఇస్తాము అని చెప్పని అంటున్నారు. ఇప్పటికీ 55,000 కోట్లకు సంబంధించింది రోజు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ తో మాట్లాడితే ఫైల్ వెళ్ళింది అంటారు, కాదు ఇప్పటి వరకు ఇది కూడా ఏం జరగల. నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నా, ఇది రాజకీయ దీంట్లోకి మధ్యలో పడిన మాట వాస్తవం. దానికి కారకులు ఆ రోజున 2014 నుంచి ఉన్నటువంటి ఈ ముగ్గురే. ఆ తర్వాత జరిగేటువంటి కారణాలకు అసలు మెయిన్ ఇష్యూ ఎవరు? వీళ్ళ ముగ్గురే. అసలు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకిచ్చి ఇవన్నీ చేశారు. అది వాస్తవం. సాయి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. హలో, చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య పోలవరం ముప్పు ప్రాంతాలకి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోటల్లో వెళ్ళారు సార్. వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, నాకు ప్రింటింగ్ మిషన్ నాది చేతిలో లేదు, చేతిలో ఉంది కాబట్టి నేను చేయలేదన్నారు. తర్వాత ఒక విషయం అయితే స్పష్టం, ఇప్పుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. R&R ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, పోలవరంలో 70% అయిందన్నారు, కానీ నాకు తెలిసి మెయిన్ స్ట్రక్చర్ వచ్చి ECRF, ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్. దానికి ఇప్పుడు బొక్కలు బండి. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో కాదండి, అదేంటంటే డయాఫ్రమ్ వాల్ పైన వచ్చి ఎర్త్ కమ్ రాక్ డ్యామ్. డయాఫ్రమ్ వాల్ నదీ గర్భంలో ఉంటది. నదీ గర్భంలో డయాఫ్రమ్ వాల్ సపోర్ట్ చేస్తే వాటర్ సీపేజ్ కాకుండా ఆపితే ఎర్త్ కమ్ ఫిల్ రాక్ డ్యామ్ దగ్గర ఇది కన్స్ట్రక్ట్ చేస్తే వాటర్ నిలబడితే ఈ ఛానల్ ద్వారా ఇప్పుడైతే ఈ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ దాని ద్వారా వాటర్ వెళ్తుంది. తద్వారా మనందరికి వాటర్ వస్తుంది, అటు లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ అనేది మేజర్ స్ట్రక్చర్. దాన్ని కట్టాలంటే R&R ప్యాకేజ్ గురించి ఇప్పుడు మాట్లాడాలి. ఈ R&R ప్యాకేజ్ లో phase 1 అనే దానికి phase 1 phase 2. phase 1 కి సంబంధించి కూడా ఇంత మటుకి ఆ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ కి ఎంతవరకు నష్టపరిహారం ఇచ్చారనే దాని మీద కూడా లెక్కలు లేవు. అది పూర్తి కాలేదు. తర్వాత phase 2 లోకి వచ్చినప్పటికీ అత్యధిక శాతం